హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏపీ గ్రామ వార్డు సచివాలయంకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మన ఏదో మంత్రి గారికి ఇచ్చారనమాట. సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నానండి. అయితే మనకి గ్రామ వార్డు సచివాలయంలో త్వరలో అయితే ప్రమోషన్స్ రాబోతున్నాయని చెప్పేసి, అలాగే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించి అర్హతలు అంటే ఏమి ఉంటాయని చెప్పేసి మనకి మంత్రి గారు అయితే మనకి చెప్పడం జరిగిందనమాట. అయితే పూర్తి వివరాలకి అయితే వెళ్ళిపోదాం. అయితే సో మంత్రి సంజయ్ రాణి గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీ అయితే భర్తీ చేయబోతున్నారని చెప్పేసి, ఎవరైతే ఉన్నత చదువులు కలిపి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం ధరల ప్రకటన విడుదల చేయనున్నట్లు మహిళా శిశు శాఖ సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి అయితే తెలిపారనమాట. అయితే దీనికి సంబంధించి ఐటీ అనుకున్నట్లయితే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళకైతే ప్రమోషన్స్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో, సో వాళ్ళు వర్క్ చేస్తే ఏదైతే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్నెట్ క్వాలిఫికేషన్స్ ఏవైతే వాళ్ళు సంపాదించుకున్నారు, ఆ క్వాలిఫికేషన్స్ మేరకు వాళ్ళకి ప్రమోషన్స్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే దీంతో పాటు ఈ యొక్క అయితే సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ప్రమోషన్ అయిన తర్వాత వచ్చిన ఖాళీలను కొత్త నోటిఫికేషన్ రూపంలో అయితే సచివాలయం సంబంధించి మూడవ నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పేసి మన టీడీపీ ప్రభుత్వంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి, సో అందులో ఖాళీ అయిన ఏదైతే ప్రమోషన్ తర్వాత ఖాళీ అయిన పోస్టులకు భర్తీ చేయబోతున్నట్టు క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఏదైతే మనకి రేషనలైజేషన్ తర్వాత ఉద్యోగులపై భారం అయితే పడుతుందని చెప్పేసి, ఈ భారాన్ని అయితే తగ్గిస్తామని చెప్పేసి ప్రశాంతంగా ఖాళీలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, సో వాటినైతే మనకి పూర్తి స్థాయిలో అయితే వాటికి ఫిల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ కొత్త ఉద్యోగాలతో పాటు వాటికి సంబంధించి ఏవైతే కొత్త భవనాలు అనమాట, సో ప్రెసెంట్ అయితే అద్దెకు తీసుకుంటున్న భవనాలు కాకుండా ఒక కొత్త భవనాలు అయితే తీసుకుని దానికి ఫుల్ ఓకే, సో ఫుల్ మొత్తం ఫినిషింగ్ అంతా ఇచ్చి, సో ఉద్యోగులకి అయితే మాత్రం ఎలాంటి లోటు లేకుండా ఎంత అయితే పని అయితే చేయగలరో సో అంత పనికి సంబంధించి ఉద్యోగులను అయితే నియమిస్తామని చెప్పేసి, వాళ్ళ విద్యా తగిన పోస్ట్ అయితే ఇప్పిస్తామని చెప్పేసి మనకి మంత్రి గారు అయితే సంజయ్ రాణి గారు చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఏపీ ఇంకా తెలంగాణకు సంబంధించి సో స్కీమ్స్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, అలాగే ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి అయినా లేకపోతే మనకి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా సరే మన యూట్యూబ్ ఛానల్ జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకుని అప్పుడు మన చెప్పిన వీడియో అయితే వస్తాయి అనమాట. థ్యాంక్ యూ. బాయ్.